ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ నెల 2025 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం. రాహువు కుంభరాశిలో, మరి శని వక్రించి మీనరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు అక్టోబర్ 18 నుంచి మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు ఉచ్చస్థితి కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను, కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వలన ఆదాయాల్లో ఏమైనా మార్పులు ఉంటాయా అండి అని మనం అనుకోవచ్చు. ఆదాయాలు గత నెల కంటే కూడా ఈ నెలలో చాలా అద్భుతంగా ఉంటాయి. మీ ఆదాయాలు పెరుగుతాయి. అలాగే ఈ ఖర్చులు అండి, మరి ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఏలినాటి శని అంటేనే ఖర్చు అండి. బంధువులందరూ కూడా బెల్లం చుట్టూ ఈగల్లా మీ చుట్టూ వస్తారు. మరి ఎక్కడ ఒక ఉద్యోగం పరీక్ష రాస్తున్నానని మీ మరదల గారి కొడుకు, అలాగే మరి ఒక ఉద్యోగం పని మీదో లేకపోతే వ్యాపారం పని మీద వస్తున్నానని మీ తోడల్లుడు గారు, మీ తమ్ముళ్ళు, ఇలా మొత్తం గ్యాంగ్ అంతా మీ ఇంట్లో దిగిపోతారు. అందుకే ఇల్లాలు మరకటం ఇల్లు ఎరకాటం ఉండాలన్నారు. మీరేమో మరి త్రిపుల్ బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు అని తీసుకున్నారు కదా, 4 బెడ్రూమ్ అని. ఖచ్చితంగా వస్తారు. ఖర్చు ఎక్కువ ఉంటుంది, కంగారు పడద్దు. అదేవిధంగా ఆరోగ్యం. మరి ఆరోగ్యం అనేటటువంటిది మనకి నవంబర్ నెల 14 తర్వాత మీకు మార్పు అనేటటువంటిది కనబడుతుంది. ఖర్చు ఎక్కువైతే బీపీలు పెరుగుతాయి కదండి, మరి షుగర్లు కూడా పెరుగుతాయి. ఆ విధంగా ఆరోగ్య పరిస్థితుల్లో నాకేదో అయిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది, కానీ జనరల్ హెల్త్ బాగుంది. ఇకపోతే భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ ఏముంటాయండి, చిన్న చిన్న కారణాలకి ఫైటింగ్స్. అవన్నీ కూడా ఒక దారికి వస్తాయి. కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే భూములు అమ్మాలనుకుంటున్నామండి, కానీ అసలు అమ్ముడు అవ్వట్లేదు, ఒక దారికి రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి శుభవార్త అండోయ్. ఇప్పుడు మీకు భూములన్నీ కూడా మంచి భూమి వస్తుంది. మీకు అమ్ముడు అవ్వడానికి అందరూ కూడా ముందుకు వస్తారు కొనడానికి. మీరంతా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, మీకు కూడా ఆర్థిక సమస్యలు అంటే ఎట్లా చెప్పండి. కాబట్టి ఆర్థిక సమస్యలు అనేటటువంటివి మీకు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. ఆదాయం ఎంత వచ్చినప్పటికీ కూడా ఈఎంఐలతో మీరు ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. ఒక ఇల్లు ఉండాలి ఉండడానికి, 2 AC 3 AC, ఒక కారు ఉండాలి, పోనీ ఒక బైక్ ఉండాలి. 2 AC 3 AC కొనుక్కుంటే మరి ఈఎంఐలు కట్టాలి కదండి మరి. కాబట్టి ఈఎంఐల్లో విషయాల్లో కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. ఇక అగ్రికల్చరల్ ఆఫీసర్లు, వెటనరీ డాక్టర్లు, ఫీల్డ్ వర్క్లో ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్లు, ఎల్ఐసి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉంటుంది. అలాగే పోస్ట్ మ్యాన్లు, మరి ఈ యొక్క టెలికమ్యూనికేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎయిర్టెల్, ఇలాంటి ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్సు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్మీ వాళ్ళకి మరి కొంచెం లీవ్ అనేటటువంటిది, లాంగ్ లీవ్ అనేటటువంటిది దొరకడం అనేటటువంటిది కష్టంగా ఉంటుంది. కాబట్టి మీ ఫ్యామిలీలతో మీరంతా కూడా ఎంజాయ్ చేయడానికి దూరపు ప్రయాణాలు వెళ్తారు. బంధువులందరికీ కూడా ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం వలన మీ అందరికీ కూడా మాటలు వస్తాయి, నిందలు వస్తాయి. కాబట్టి మరి ప్రతి విషయంలో కూడా దూరిపోయి మనము ఎంతో ఎలాబరేటెడ్గా చెబుతూ
మరి వాళ్ళకేదో చేయాలి, మేలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు చెప్పేటటువంటి మాటల్ని వాళ్ళు అపార్థం చేసుకోవడానికి అవకాశాలుంటాయి. స్త్రీలు జోలికి వెళ్ళొద్దు. ఒక స్త్రీ మిమ్మల్ని అభాసుపాలు చేయడానికి మరి వెంటనే కాసుకొని కూర్చుంది మీ వెనుకనే. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడితః. రోగరూపాలలో, స్త్రీ శాపాల రూపాలలో మరి వీళ్ళంతా కూడా మనం చేసుకున్నటువంటి పాపాన్ని క్షయం చేయడానికి మన వెనకే ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళకి దూరంగా ఉండండి. ఇక మితాహారం తీసుకోండి చక్కగా. మితాహారం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ ఇలాంటివన్నీ కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. టెన్షన్స్ ఉండకూడదు. ఏమండి నాకు ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ ఉందండి, రోగం. డాక్టర్లు తిండి మీద నిబంధనలు చెప్పలేదు. అమెరికన్ డాక్టర్లు, ఇండియన్ డాక్టర్లు చెప్పారు. ఇవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు అసలు ఎన్వి మానేయంటే మానేయాలంతే. మానకుండా నేను తింటాను, మందులు నేను వేసుకుంటాను, నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయండి, నాకు యూరిన్ వస్తున్నట్టుందండి, యూరిన్ సెన్సేషన్ కానీ రావట్లేదండి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే పడాలి. మరి పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావంలో ముందు అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది మీరు పక్కన పెట్టేసేయాలి. ఎప్పుడైనా సరే ఒక పని సక్సెస్ అవ్వాలి అంటే మనము ఒక టీం వర్క్తో మాత్రమే సాధ్యమనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. మరి మీ అమ్మా నాన్నలు వాళ్ళు అంతా కూడా అన్నలు చూసుకుంటారు, తమ్ముళ్ళు చూసుకుంటారు అని చెప్పి వదిలేయకండి. వాళ్ళందరినీ చక్కగా మీ దగ్గరికి తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. భార్య తంతుందేమో అనేటటువంటి భయం ఉంటుంది. మరి అత్తగారిని మామగారిని కూడా చూస్తే అప్పుడు బెల్లం ఒప్పుకుంటుంది. ఇలాంటి సూక్ష్మమైనటువంటి విషయాలన్నీ కూడా శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడనమాట. ఇది ఏలినాటి శని. కాబట్టి ఏలినాటి శనిలో మాకేదో హాని జరిగిపోద్దండి, మాకేదో ఆకాశం నుంచి వచ్చి శని పట్టేసుకొని కాళ్ళు లాగేసి మమ్మల్ని ఇచ్చేసేస్తాడండి అనే భ్రమల నుంచి బయటకు వచ్చేసేయండి. పేదవారికి దానాలు చేయండి. అంతేగాని గుళ్ళు గోపురాలకి వెళ్తూ, గుళ్ళు గోపురాలు తిరుగుతూ మాకు పిల్లలు పుట్టట్లేదండి, ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడండి, మొత్తం ద్వారకా వెళ్ళి రమ్మని, నేను ద్వారకా వెళ్ళి తిరిగి వస్తాను అని చెప్పి ఎన్ని గుళ్ళు తిరిగినా మీకు ప్రయోజనం ఉండదు. అందువలన మీరు చేయాల్సింది శని ఎక్కడ మీకు శాంతిస్తాడు అనేటటువంటిది చూడాలి. దేవాలయాలు అవన్నీ వెళ్తే మీరు దేవుడు వెంకటేశ్వర స్వామి వెళ్ళానండి, తిరుపతి వెళ్ళానండి, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిందంటే అంటారు. నెవర్ టాక్ లైక్ దట్. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకుని వచ్చారు అంతే. మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం అవడం ఏంటే, వాళ్ళు ఏదో చెప్తారు మీకు దర్శనం అయిపోయిందండి అంటే, నువ్వు గుళ్ళకి నీ ఖర్చు పెట్టుకుని నువ్వు ఎంజాయ్ చేస్తూ నువ్వు నీ చుట్టాలు వెళ్తే దేవుడు నీకు ఇచ్చేయాలా, నీ కర్మలు తొలగించాలా? కాబట్టి పేదవారికి, వికలాంగులకు మాత్రమే నువ్వు దానాలు ధర్మాలు చేసినప్పుడు మాత్రమే నీకు శనీశ్వరుడు శాంతిస్తాడు. కాబట్టి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా, స్త్రీలు ఏమండి మా ఆఫీసులు చాలా దూరంగా ఉన్నాయండి, మరి మా ఉద్యోగాలు వేరే చోట ఉన్నాయండి, మాకు ట్రాన్స్ఫర్లు రావడం లేదండి, మా అత్తగారులు మేము ఎంత సహాయం చేసినా సరే వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదండి, మరి మా ఆడబడుచులు మా మాట వినడం లేదండి అని అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు బాధపడద్దు. ఏలినాటి శని ప్రభావం అలాగే ఉంటుంది. మీ డ్యూటీ మీరు చేయండి. ఇక పరిహారాలు మనం ఏం చేసుకోవాలా ఈ నెలలో? మరి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అదేవిధంగా మంత్రానుష్ఠానం, మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం మీరు చేసుకోవాలి. అలాగే ఈ నువ్వులను ఉండల్ని పేదవాళ్ళకి పంచండి. పేదవాళ్ళకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ జాతకం ఈ నెలలో బాగుంటుంది. శుభమస్తు.